మా వీడియోలో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇందాక నేను వేసినప్పుడే చెప్పాను చాలా బాగా వచ్చాయని కాదు. త్వరగా పనులు కానే అందమా ఈరోజు మరో కొత్త బ్రాండ్తో ఫుల్గా వేసారా? అందమా ఈ మందుకు నిమ్మకాయ అందమా ఈ రోజైతే మన కుకింగ్ వీడియోలో గుడ్డులతో గారి చేయబోతున్నాం. ఏంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? ప్రాసెస్ చూద్దాం పదండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే గుడ్లని ఉడకబెట్టుకోవాలి. గుడ్లు పెద్ద సైజు తెచ్చారు. తొక్క స్పీడ్కి వచ్చేది గారి గుడ్డి గారి గుడ్లు అయితే ఉడికిపోయి వలుచుకున్నాము. ఇప్పుడు ఈయనకి రఫ్ ఆడించాలా ఇలాగా చూడండి. త్వరగా పనులు కానే అయిపోతుంది. ఓకే చిన్న చిన్నవి నువ్వే స్టార్ట్ అయిపోయి ఎల్లుండే రేపా ఈ 30 గుడ్లతో ఎన్ని గారెలు వస్తున్నామా? ఒక 15. ఈ గుడ్డుల గారెలోకి ఉల్లిపాయలు, అల్లం, తెల్లుల్లి, మిర్చి, కొత్తిమీర ఇవి చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే గారెలోకి అంటే దాంట్లోకి అడ్జస్ట్ అవ్వాలి. దాంతోపాటు ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, మిరియాల పౌడరు దీంట్లో యాడ్ చేసుకుందాం. మొత్తము దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలు ఈ ఉల్లిపాయలు అన్ని కలిపి ఎగ్స్లో మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి ఈ జొన్న పిండిని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీన్ని లైట్గా కలపాలి. ఎక్కువ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ అయినంత వరకు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. లైట్గా, ఎక్కువ కాదు, మీదగా వేసుకోవాలి. దీన్ని లైట్గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు గారెలు తయారు చేసే ప్రాసెస్ చేద్దామండి. ఇప్పుడు చూడండి, ఇట్లా ముద్ద చుట్టుకొని కవర్ మీద పెట్టి ఓలు ఓకే చేసి ఇక్కడ పెట్టుకుందాం. బాగుంటాయి అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ పిండి లేదు. మా నోటికి మంది ఎక్కువ పడుకో అన్నాడు చూడండి రా. కవర్ చేసుకోవాలి లేకపోతే పోతుంది. ఇలా చేసుకున్న గారెల్ని ఎగ్స్ లో కొద్దిగా ముంచుకోవాలి. ముంచుకున్న తర్వాత జొన్న ఇది మన బెడ్ పౌడర్ లోనే కొద్దిగా బెడ్ పౌడర్ మీదకి వేసుకోవాలి. వేసుకుని దీన్ని ఒక సైడ్ పెట్టుకోవాలి. గారెల కోసం అయితే ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే ఏడైపోయింది. ఇప్పుడు గారెలు వేసుకుందాం. ఎగ్ గారెలు కలర్ కనిపిస్తున్నాయి గారెలు. స్మెల్ వస్తున్నారా? మినపగారెలు లాగా ఉన్నాయి. ఏం బాగున్నా. ఇందాక నేను వేసినప్పుడే చెప్పాను చాలా బాగా వచ్చాయని కాదు. ఎగ్ గారెలు అయితే సూపర్గా వచ్చారు బాబు, చాలా బాగా వచ్చాయి. ఎక్సలెంట్ ఎగ్ గారెలు మనం చేసిన గారెలు అద్భుతంగా వచ్చాయి. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. వావ్, కారం చట్నీతో కారం చట్నీతో ఉంది గుడ్డు గారి. మైండ్ బ్లోయింగ్. బాబా, ఆ కారం చట్నీతోని ఈ ఎగ్ గారె తింటుంటా బా ఈ ముందర. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం ట్రై చేసాము కానీ ఈ మంచింగ్లోకి మాత్రం ఎక్సలెంట్. ఈ ఎగ్ గారి ఈ ముందర వేసుకొని గుడ్డు గారితో తింటుంటే వేరే లెవెల్. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. ఎక్సలెంట్ ఉందా? మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోలో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. బాగుంది, కానీ లైట్గా నిమ్మకాయ పైన పిండుకొని తింటుంటే ఇంకా చాలా బాగుంది. అదిరిపోయింది గారెలు.
చిన్న చిప్పు ఒక గారి ముక్క.